నమస్కారం. వన్ టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన అతిథి కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు ఉన్నారు. ఇప్పుడు గుండ్రేవుల ఆర్డీఎస్ కాలువలు ఉన్నాయి, వాటిని పూర్తి చేస్తారా లేకపోతే అవి ఎన్నికల హామీల వరకే పరిమితం చేస్తారా? మీకు నేను చెప్పేది ఏమంటే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దశల వారీగా ఎమర్జెన్సీగా ఏం చేస్తే ఎమర్జెన్సీగా మనకు వాటర్ వస్తుందని చెప్పేసి అందులో భాగంగా అందరినీ వెడల్పు కార్యక్రమం అనేది 3,000 కోట్లని చిన్న అంశం కాదు. అంత పెద్ద ప్రాజెక్టే చేస్తున్నప్పుడు మనకి ఎంత అంటే రాజోలి ఇది ఆర్డీఎస్ రైట్ కెనాల్ ఎంత 19,000 కోట్లు వస్తే ఆర్డీఎస్ రైట్ కెనాల్ బ్రహ్మాండంగా వచ్చేస్తున్నాయి. 3,000 కోట్ల రూపాయలే సారు ఏమాత్రం ఆలోచించకుండా, ఒక గంట ఆలోచించకుండా ఈ రాయలసీమ ప్రాంతంలో ఈ ప్రాంతాలు వెనకబడ్డాయని చెప్పేసి 3,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. మరి మీరు కొంచెం సంయమనం పాటిస్తే వడివడిలో నేను చెప్తా ఉన్నాం ప్రతి ఒక్కటి. జగన్మోహన్ రెడ్డి గారు వేదవతి ప్రాజెక్ట్ని ఏం చేశారు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా టేకప్ చేసిందని. అందులో భాగంగా ఈ గుండెల విషయం అయితే గుండెలు అనేది మీరు ఒకసారి ఆలోచించాలి మీరు కూడా. ఎందుకంటే తెలంగాణతో ఆంధ్రతో ముడిపడినటువంటి అంశం కాబట్టి, అవతల కూడా మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా రేవంత్ రెడ్డి గారితో చక్కటి సంబంధాలనే కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి మాకైతే ఖచ్చితంగా హోప్ ఉంది. ఈ గవర్నమెంట్ ఈ పీరియడ్లోనే దానికి అడుగులు పడాలని చెప్పేసి మేము గట్టిగా విశ్వసిస్తున్నాం. ఇటువంటి కాంబినేషన్ రాదు. ఇటువంటి టైంలో మనకు అడుగులు పడాలి ఖచ్చితంగా. మన ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉంటే ఏది ఏమైనా కూడా ఈ 4 సంవత్సరాలు దానికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ అంతా అయిపోవాలని చెప్పేసి మేమంతా ఆశిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఉమ్మడి జిల్లా, నంద్యాల జిల్లా అనుకోండి, కర్నూలు జిల్లా, అందరూ ఆల్మోస్ట్ ఆ నాయకత్వం అంతా గుండెలను బలపరుస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని సాధిస్తామని చెప్పేసి మీకు అందరికీ ఈ మీడియా ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీరందరూ ప్రహృదయంతో మీరంతా ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ముఖ్యంగా గతంలో మీరు మీరు చాలా ఆవేదనకు గురయ్యారు. ఈ ప్రాంతంలో, పశ్చిమ ప్రాంతంలో వలసలు ఎక్కువ అని. దాన్ని మీరు ఎంపీగా గెలుపొందిన తర్వాత వలసల నివారణకు ముఖ్యంగా ఎలాంటి ప్రణాళికల రూపొందించి చర్యలు చేపట్టారు? వలసల గురించి కర్నూలు అంటేనే కరువుకు వలసల నిలయం అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయం. మన బాధ, వేదన, ఆవేదన అంతా వలసల గురించే. వలస రాగాలంటే ఏం కావాలి మనకు? ఇరిగేషన్ కావాలా, ఒక పారిశ్రామిక కావాలి. ఈ రెండే మనకు అని చెప్పి నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను. దాంట్లో భాగంగా పారిశ్రామికంగా తయారవుతా ఉంది. ఇప్పుడు ఎందుకంటే 1 ఇయర్కి నేను ఏం చెప్పగలుగుతాను, ఏమొచ్చినాయని చెప్పగలను నేను మీకు. వలసల్ని ఈ గంటకు నివారించలేకపోతే గంటకు, కానీ శాశ్వతంగా నివారించడానికి బ్రహ్మాండంగా రూపకల్పన జరుగుతూ ఉంది ఒక అంశం. రెండవది వచ్చేసి వలసలు వెళ్తా ఉన్నారని చెప్పేసి ఎక్కడికి వెళ్తే అక్కడ మన నారా లోకేష్ సార్ గారు కూడా విద్యాశాఖ మంత్రులు స్పష్టంగా అసెంబ్లీ సాక్షి చెప్పడం జరిగింది. ఈ వలసలు చాలా ఎక్కువ ఈ కర్నూలు వెస్టర్న్ పార్ట్లో వీళ్ళ పిల్లల్ని తీసుకుని వాళ్ళు వలస వెళ్ళిపోతారు, విద్యకు దూరం అవుతారని చెప్పేసి ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు వలస వెళ్ళినా కూడా ఆ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతంలో స్కూళ్ళకి పోయే విధంగా ఆ విధంగా చేయాలని చెప్పేసి, అంటే వలసల గురించి ఆలోచించినట్టే కదా. ఎవరైనా ఇంతవరకు ఆలోచించారట చెప్పండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంతవరకు ఎవరైనా చేశారట్లా? అంటే ఈ పిల్లలు వలస వెళ్ళిపోతే కూడా తల్లిదండ్రులతో పాటు అక్కడ ఉన్న స్కూళ్ళలో వారు విద్యకు నోచుకోవాలని చెప్పేసి కూడా దానికి తగ్గట్టుగా కార్యాచరణ జరుగుతూ ఉంది. అంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ విషయంలో. నెక్స్ట్ వచ్చేసి ఈ వలస రాపాలంటే ఏం చేయాలి మనకి? ఇరిగేషన్. మీకు ఇప్పుడే చెప్పాను, అందరినేవో జరుగుతూ ఉందని చెప్పాను. వేదవతికి ఏం జరిగిందో మీకు చెప్పాను, గుండెల గురించి చెప్పాను. కాబట్టి ఇరిగేషన్ సాధించుకోవాలి మనం. ఈ 4 సంవత్సరాల పీరియడ్లో మన తలరాతలు మనం మార్చుకోవాల్సినటువంటి సమయం అవసరం. కాబట్టి ఈ 5 years లోపల మనం ఈ వలస లాపాలంటే మాకు కొంచెం టైం ఇవ్వాలి. ఇవన్నీ ఎందుకంటే ఒక రాత్రి అనుకుంటే రెండో రాత్రికి అయిపోయే అంశాలు కాదు. కాబట్టి మేము కూడా నిత్యం పోరాడుతూనే ఉన్నాం. ప్రతిరోజు ఏ వేదిక వచ్చినా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అయితేనేమి, నారా లోకేష్ సార్ గారికి అయితే మొన్న చెప్పాను, ఢిల్లీకి సార్ వచ్చారు, సార్తో పాటు కలిసి 1 to 1 కలిసి కూర్చొని సార్ చెప్తే సార్ ఒకటే మాట ఇచ్చారు, కర్నూలు వెస్ట్ పార్ట్ గురించి నాకు వదిలేయండి నేను. అంటే యువగలంలో భాగంగా సార్ తిరిగారు కాబట్టి సార్ ఒకటే మాట చెప్పారు, మీరు నాకు కర్నూలు వెస్ట్ పార్ట్ నాకు ఇవ్వండి. అంటే సార్కు ఒక బ్రహ్మాండమైన ఆలోచన. ఈ ప్రాంతాన్ని వలసల గురించి చాలా డిస్కషన్ జరిగింది అక్కడ, తాగునీటి గురించి అన్ని చర్చలు జరిగాయి. కాబట్టి నాకైతే పెద్ద హోప్ ఉంది. గౌరవ మనకు ముఖ్యమంత్రి అయితేనేమి, నారా లోకేష్ సార్ అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వాళ్ళు అయితేనేమి, వీళ్ళందరి సమక్షంలో కర్నూలు వెస్టర్న్ పార్ట్ న్యాయం జరుగుతుందని చెప్పేసి నాకు పెద్ద హోప్ ఉంది. గత ఎంపీల మాదిరిగానే నామినల్ ఎంపీ గారే ఉంటారా లేకపోతే మీ ప్రత్యేకత ఏమైనా చూపించుకుంటారా? మీ మార్క్, బస్తిపాటి నాగరాజు అనే మార్క్ కర్నూలు పార్లమెంట్లో. ఖచ్చితంగా నేను గత ఎంపీలో వాళ్ళ శక్తి వంచన మేరకు వాళ్ళు చేసిండొచ్చు. ఖచ్చితంగా మీరు నేను చెప్పడం కాదు, మీ మార్కు చూపించుకుంటారని చెప్పేసి మీడియా నన్ను ప్రశ్నించడం కాదు. ఈ 5 ఏళ్ల పరిపాలన తర్వాత నేనేం చేశాను, ఏం చేయలేదు, నేనేం చెప్పాను ఎలక్షన్లకు బిఫోర్ అనేది మీరు నిర్ణయించాలి, ప్రజలు నిర్ణయించాలి.
కాబట్టి నా మార్క్ అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను చేసే కార్యాచరణే నా మార్క్ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అంటే ఈ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో జిల్లా ఉన్నతాధికారుల నుండి కానీ లేకపోతే ఎమ్మెల్యేల నుండి కానీ మీకు ఎలాంటి సహకారం ఉంది? నాకు జిల్లా అధికార యంత్రాంగం నుంచి అయితేనేమి, ఎమ్మెల్యే అభ్యర్థులతో అయితేనేమి, ఎమ్మెల్యేలతో అయితేనేమి, ఇన్ఛార్జీలతో అయితేనేమి, అందరితో కలిసికట్టుగా సమన్వయంతో నేను వడివడిగా అడుగులు వేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఏదైనా ఎంపీ నిధులు వచ్చినా కూడా వాళ్ళతో సమన్వయం చేసుకుని ఏం చేయాలని చెప్పేసి వాళ్ళతో నేను ఎప్పటికప్పుడు వాళ్ళతో టచ్లో ఉంటున్నా. అంతేగాక కేంద్రం నుంచి ఏదైనా ఉంటే కూడా సమాచారం ఎమ్మెల్యేలతో నేను పంచుకుంటా ఉన్నా. ఎమ్మెల్యేలు చెప్పేటువంటి అంశాలు కూడా నేను తీసుకుని నా వంతు ప్రయత్నంలో భాగంగా నేను చేస్తూ ఉన్నా. అంతేగాక మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. మీడియా పార్టీకి ఓ ఎంపీగా అయిన తర్వాత నేను 7 అసెంబ్లీలో తిరుగుతా ఉన్నా. మీకు ఎమ్మెల్యేలతో సమన్వయం ఉందా అని ప్రత్యేకంగా మీరు అడగాల్సిన అవసరం లేదు. నేను ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రతి కార్యక్రమంలో బ్రహ్మాండంగా వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలతో నాకు చక్కటి సత్సంబంధాలు ఉన్నాయి. అది ఎందుకంటే ఈ రూమర్లు తెచ్చి మా మధ్యన లేనిపోని రూమర్లు క్రియేట్ చేయకండి అని చెప్పేసి కూడా నేను ఎందుకంటే మీడియా పాత్రికలు కూడా తెలియజేస్తాను. ఎందుకంటే చక్కగా సాగే వ్యవహారాన్ని ఏదో ఇదంట కదా అని ప్రశ్నించి మా మధ్యన లేని గ్యాప్లు మీరు కల్పించొద్దని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఎందుకంటే మీరు ఒకటే ఎన్ని అసెంబ్లీలకు సార్ వెళ్తా ఉన్నారు, ఎంపీ గారు ప్రతి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారని మీరు బ్రహ్మాండంగా మీడియా చూడండి. మీరు అంటే మేము వెళ్తున్నామంటే అర్థమైంది మాకు బాండింగ్ అంత బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి దాని గురించి ఏం సందేహం లేదని చెప్పేసి మీకు అందరికీ మీడియా పాత్రిక సవినయంగా తెలియజేస్తున్నాను. ఓకే సార్. సార్ ఈ ఏడాది కాలంలో అంటే ఎంపీగా మీరు గెలుపొందిన ఏడాది కాలంలో ఎంపీ నిధులను ఎక్కడెక్కడ వెచ్చించారు, ఏ విధంగా వెచ్చించారు? ఇంకోటి ముఖ్యంగా ఈ ఏడాది కాలంలో మీరు సూటిగా చెప్పండి, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారనేది మీరు చూపించగలరు, చెప్పగలరు? చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఏడాది పరిపాలన అయిపోయింది. ఏడాది పరిపాలనలో మీకు ఇచ్చినటువంటి ఎంపీ ల్యాడ్స్ ఏం చేశారు, ప్రజలకు ఎక్కడ వెచ్చించారని చెప్పడం ఒక ప్రశ్న మీది. రెండో ప్రశ్న వచ్చేసి మీరు ఏం చేశారు, నేను మళ్ళీ రేపు పోయి నేను ఒక మీడియా పాత్రికగా నేను ఒకసారి చెక్ చేసుకుంటా, ఏం జరిగినా నాకు కరెక్ట్గా చెప్పండి సూటిగా అని చెప్తున్నారు. చాలా సంతోషం సార్. నేను చెప్పేది ఏమంటే మాకు ఎంపీ నిధులు 1 సంవత్సరం అయిపోయింది కాబట్టి ఎంపీ ల్యాడ్స్ 1 ఇయర్ నిధులు వచ్చాయి. అందులో భాగంగా ఎంపీ నిధులు రాగానే నేను ఎమ్మెల్యేలతో వాళ్ళతో సమన్వయం చేసుకొని వాళ్ళతో మొట్టమొదట నేను ఎమ్మెల్యే నిధుల్లో ఎంపీ ల్యాడ్స్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పత్తికొండ నియోజకవర్గానికి వస్తే పుచ్చకాయల మండల కమ్యూనిటీ హాల్ కోసం కొంత అమౌంట్ అక్కడ కేటాయించడం జరిగింది. రెండో అంశం, మన కర్నూలు జిల్లాలో దాపురించినటువంటి అతిపెద్ద సమస్య త్రాగునీటి సమస్య. నేను రాగానే నా నిధుల్లో ఖచ్చితంగా దీన్ని కేటాయించాలని చెప్పేసి దాంట్లో భాగంగా ఆలూరు అయితేనేమి, మంత్రాలయం అయితేనేమి, కొడుమూరు అయితేనేమి, ఎమ్మెల్యే ఈ ప్రాంతాలంతా బోర్లు. మీరు ఒక్కసారి ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడండి. ఒకసారి మీరు స్వయంగా మాట్లాడండి. నేను చెప్పడం కాదు, వాళ్ళతో మాట్లాడి ఎంపీ గారు మీకు అలాట్ చేశారా అని చెప్పి అడగండి. అవి వాళ్ళు గ్రామాల్లో కూడా బ్రహ్మాండంగా వేశారు. ఆ నీళ్లు పడినాయి. అవన్నీ వాళ్ళకు గ్రామాల్లో నిధులు ప్రజలు కూడా నీళ్ళు తాగుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక అంశం అది. రెండోది వచ్చేసి నేను చెప్పేది ఏమంటే ఈ ఎంపీ ల్యాడ్స్లో మన కర్నూలు టౌన్లో మెడికల్ కాలేజ్ మన జనరల్ హాస్పిటల్కి ఒక అంబులెన్స్ అడిగారు. అది మనకు తెలిసిన విషయమే. మన కర్నూలు జిల్లాకంతా ఒకటే హాస్పిటల్, అది పెద్ద హాస్పిటల్. కానీ ఒక అంబులెన్స్ అడిగితే వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో. మన ఎస్పీ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళకు డ్రోన్స్, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ మధ్య కొంచెం కార్యక్రమాలు ఇవి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. అంత అసాంఘిక శక్తులు ఎక్కడైనా దాపురిస్తే కష్టం, కొంచెం డ్రోన్ వ్యవస్థను వాడాలంటే మేము డ్రోన్లను సెంట్రల్ నుంచి మేము తీసుకొచ్చినటువంటి ఎంపీలు మా బాధ్యత ఉంది కాబట్టి మేము కూడా మా జిల్లాలో పోలీస్ యంత్రాంగానికి సహకరించాలని అందులో భాగంగా వాళ్ళకు కూడా స్టేషన్స్కి కొన్ని డ్రోన్స్ కూడా సార్కి మాట ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా సార్కి కేటాయించాము. అంతేగాక మెయిన్గా నేను మన కర్నూలు జిల్లాలో ఏమైందంటే బీసీ హాస్టల్స్ చాలా దారుణంగా ఉండే. అవి బీసీ హాస్టల్స్కి ఎందుకంటే ఫండ్స్ కూడా సపరేట్గా ఉండవు. కాబట్టి రాగానే నేను ₹1 కోటి మినిస్టర్ సవితమ్మ గారికి కర్నూలు సందర్శిస్తే మన కర్నూలు పార్లమెంట్ ఇదే ఆఫీస్లో మేడం గారికి స్వయంగా నేను ₹1 కోటి శాంక్షన్ చేసి మేడం గారికి, ఎందుకంటే బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఈ పార్లమెంట్ గడ్డ ఎక్కువగా బడుగులు ఉన్నారని చెప్పేసి వాళ్ళ కోసం ₹1 కోటి శాంక్షన్ చేయండి. హాస్టల్స్ అంతా రెనోవేషన్ కోసం
ప్రజెంట్గా అన్ని హాస్టల్స్ ఆల్మోస్ట్ ఆల్ పని జరుగుతూ ఉంది. రెండో అంశం, చేనేతలు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి ఎమ్మెనూరు ప్రాంతంలో గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు మంగళగిరిలో చేనేతలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి సార్ ఒకటి విమర్శాల పెట్టారు అక్కడ. అది ఏ విధంగా ఉందని చెప్పి నేను స్వయంగా వెళ్ళి చూశాను. ఎందుకంటే మంగళగిరి తర్వాత మన కర్నూలు జిల్లాలో అత్యంత ఎక్కువగా ఉన్నటువంటి సామాజిక వర్గం కూడా చేనేతలు. కాబట్టి మంగళగిరిలో గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఏ విధంగా చేశారో ఆ మోడల్ నేను స్వయంగా వెళ్ళి చూసి ఆదేశాలను మళ్ళీ కట్టాలని చెప్పేసి కమిషనర్ రేఖారాణి మేడం గారిని కలవడం, సవితమ్మ గారికి మినిస్టర్ గారికి చెప్పడం, ఆ తదనంతరం 1,20,00,000 రూపాయలు మీరు కేటాయించండి సార్, మేము 1 ఎకరా స్థలం కేటాయిస్తాం. ఆ విమర్శాలు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నారా లోకేష్ గారు ఏ విధంగా అయితే ఆ మోడల్ కట్టారో అది ఎందుకంటే చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా ఉపయోగపడుతుంది మన ఈ ఎమ్మెల్యే ప్రాంతం కోడుమూరు ప్రాంతానికి అని చెప్పేసి చాలా విమర్శాలు కట్టాలంటే 1,20,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. ఆల్రెడీ ఇవ్వడం కూడా జరిగింది. నాకు తెలిసి ఒక 20 డేసా ఒక 1 మంత్ లోపల స్థలం కూడా అలాట్ అయిపోయింది. మనకు బ్రహ్మాండంగా ఆ శాల కట్టబోతున్నాం. కాబట్టి ఆ ప్రాంతానికి కదా అంటే నేను చెప్పాను నా నిధులతో అంతేగాక ఇదొక పార్ట్. నా నిధులతో నేను ఏం చేశాను, నాకు వచ్చింది 1 సంవత్సరం. ఆ సంవత్సరం నేను ఏం చేశాను, ఎంత డబ్బు ఎక్కడెక్కడ పెట్టాను మీకు చెప్పాను. బోర్లు అయితేనేమి, కమ్యూనిటీ హాల్ అయితేనేమి, వివర్షాలు అయితేనేమి, బీసీ హాస్టల్స్ అయితేనేమి, ఇవన్నీ చెప్పుకోవడం జరిగింది. 1 సంవత్సరం నాకు వచ్చిన ఫండ్స్లో ఇవి చేశాను. ఆ తర్వాత పార్లమెంటుగా సభ్యునిగా నువ్వు ఏం చేశావు ఈ కర్నూలు జిల్లాకు అంటే నాకు నేను చెప్పుకోవడానికి కూడా గర్వంగా ఏముందంటే ఓర్వకల్ ఒక హబ్ సాధించాము. దేశంలో 13 వస్తే దాంట్లో మా ఓర్వకల్ ఉంది కదా, నా కర్నూలు ఓర్వకల్ ఉంది కదా అనే పెద్ద అమితానందం నాకు. ఎందుకంటే ఇది మన కళల కంటే రాదు. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చొరవతో అందులో నేనున్నా కదా, నేను ఒక ఎంపీగా ఉన్న నా బాధ్యతగా నేనుండా ఆ రోజు పార్లమెంట్లో అనౌన్స్మెంట్ అప్పుడు అని చెప్పి ఒక ఆనందం. కాబట్టి మా పీరియడ్లో వచ్చిందని ఒక ఇది అంశం. రెండవది, ఈ CMLRF సెంట్రల్ మిడ్ లైఫ్ రీహాబిలిటేషన్ సెంటర్ అనేది మేము స్వయంగా వెళ్ళి, ఎందుకంటే అది నత్తనడకం సాగుతూ మరుగునపడినటువంటి దాన్ని కొంచెం తీసుకొచ్చి కేంద్ర మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ గారు అయితేనేమి, సహాయ మంత్రి సోమన్న గారు అయితేనేమి పలు దఫాలుగా కలిసి వాళ్ళతో నేను హైదరాబాద్కి అయితేనేమి వాళ్ళకంతా ఫాలోఅప్ చేయించదాన్ని ఎట్టి పరిస్థితి ఖచ్చితంగా కావాల్సిందే అని చెప్పేసి, ఎందుకంటే 4,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిస్తుందని చెప్పేసి చేశాము. మీకు ఈరోజు చెప్తున్నా, ఈ సంవత్సరం డిసెంబర్ 25 డేట్ లేదా మార్చి 25 ఈ 2 డేట్లలో ఏదో ఒక డేట్లో ఖచ్చితంగా ఆచరణలోకి వచ్చేస్తుంది. కాబట్టి అంతమంది ఎంప్లాయ్మెంట్కి ఉపాధి కలగబోతుంది. అంటే మీరు ఒకసారి ఆలోచించాలి, పారిశ్రామికంగా ఈ 2 అంశాలు. మీకు ఇంకా మా పీరియడ్లోనే మేము ఒక ఎంపీ హోదా నుండి పత్తికొండలో కట్టేటువంటి ఫ్యాక్టరీ సెంట్రల్ 60%, స్టేట్ 40%. ఆ నిధులతో ఆ పరిశ్రమ అక్కడ రాబోతా ఉంది. అంటే దాంట్లో కూడా సెంట్రల్ నిధులు ఉన్నాయి కాబట్టి మా పాత్ర ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారి సహకారంతో కూడా, ఇక్కడ మంత్రి గారి సహకారంతోనేమి, ఎంపీగా మేము అందరం కలిసికట్టుగా ఆ ప్రాంతంలో మనకు ఎన్నో ఏళ్ళ కళ అది టమాటో తీసుకున్నట్టు దాంట్లో కూడా మేమంతా భాగస్వామ్యమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ కళ మీరందరూ చూశారు. టమాటా పండ్లు ఎన్నోసార్లు రోడ్ల మీద పారబోస్తూ ఉంటే ఎన్నోసార్లు పేపర్లు చూసి దుఃఖపడిన సంగతి నేను ఒక రైతు బిడ్డగా నాకు తెలుసా బాధ. కాబట్టి ఆ ప్రాంతంలో ఆ పరిశ్రమలో కూడా మా వంతు పాత్ర వహించాం. అంతేగాక ఈ కేంద్ర నిధులు ఉన్నాయి. మీకు కేంద్రం నుంచి ఇంకా ఏం చేశామంటే, నేను కర్నూలు నుంచి బళ్ళారు నేషనల్ హైవే వేయాలని చెప్పేసి నాకు మొట్టమొదటి కళ కూడా అది. ఎందుకంటే ఎంపీగా అయితే నేను ఖచ్చితంగా నేను సాధించాల్సిందే. ఎందుకంటే నేను ఎన్నోసార్లు దాంట్లో ప్రయాణం చేసినటువంటి వ్యక్తి. కాబట్టి అని ముఖ్యమంత్రి వర్యుల్ని పెన్షన్ స్కీమ్లో భాగంగా పిలిస్తే కూడా దాంట్లో కూడా మనం సార్తో అనౌన్స్మెంట్ చేయించుకొని, అంతేగాక ఢిల్లీకి వెళ్ళిన తర్వాత దాన్ని వడివడిగా అడుగులు వేయించి లాస్ట్ స్టేజ్లో గడ్కరీ దగ్గర అది ఉంది. కాబట్టి నేషనల్ హైవే కన్వర్ట్ చేయించే బాధ్యత మాదని చెప్పేసి కూడా అంటే ఆ దిశగా 90% వర్క్ చేసాం. అదొక సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే నేషనల్ హైవే అయితేనేమి, పారిశ్రామికంగా అయితేనేమి నా నిధుల్లో నుంచి ఇవన్నీ చేశాను. అంటే ఒక ఏడాది పాలనలో నేను చేసినటువంటి కార్యాచరణ ఇది. కాబట్టి రాబోయే 4 ఏళ్ళు మీ అందరి ఆశీస్సులతో, ప్రజల దీవెనలతో, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో నేను ఇంకా చేస్తా అని చెప్పేసి మీ అందరికీ కర్నూలు జిల్లాకి మనం ఏవైతే అనుకున్నామో ప్రతి ఒక్కటి సహకారం చేసుకోవడంలో నా వంతు పాత్ర. నేను ఎందుకంటే ఒక గంట కూడా విశ్రమించే వ్యక్తిని కాదు. ప్రతి గంట నాకు ఏ అవకాశం ఉన్నా కూడా, ముఖ్యమంత్రి ఎక్కడ వినమన్నా కూడా నా జిల్లా బాధలు చెప్పేవాడిని. గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వస్తే ఆయన దగ్గర ఎప్పుడైనా నేను అపాయింట్మెంట్ అడిగి, సార్ నా జిల్లా పరిస్థితి అని చెప్పుకొని నేను ఏ రోజుకి ఆ రోజు సమస్యలు తీసుకొని 1కి 10 సార్లు 1కి 100 సార్లు తిరిగి కానీ మనం అనుకున్న లక్ష్యాన్ని ఛేదిస్తామని చెప్పేసి
ఈ కర్నూలు పార్లమెంట్ ప్రజలకల్లా నా 2 చేతులు చూడండి చెప్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ 4 ఏళ్ల పరిపాలన అన్ని సాకారం అయితే కొంచెం మీరంతా మమ్మల్ని ముందుండి నడిపించాలి మీరంతా అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓకే సార్, సంతోషం. ఈ 4 ఏళ్లలో అంటే ఈ మొట్టమొదటిగా మీ అడుగు పత్తికొండ ఏరియాలో టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడంలో సఫలీకృతులయ్యారు. అందులో ఆ ప్రాంత రైతులు కూడా చిరకాల కోరిక అది. కాబట్టి ఇంకా మీరు చెప్పిన విధంగా అన్ని ప్రాజెక్టులు సాధించి కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో బస్తిపాటి నాగరాజు అనే మార్కును నిలబెట్టుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.